పేరులోనే ఉంది అని అంతా. మెడి9 అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ బూస్టింగ్. ఈ 4 పైన మనం కాన్సన్ట్రేషన్ చేపిస్తే ఎప్పుడైనా సరే వ్యాధి అనేది పూర్తిగా తగ్గుతుంది. 9 అంటే 9 రకాల ఆరోగ్య వైద్య విధానాలు. అవి మనకు ఆయుర్వేద, హోమియో, నేచురోపతి, యోగా, కైరోప్రాక్టీస్, ఆక్యుప్రెషర్, ఆక్యుపెంచర్, హెర్బల్, ఈ విధంగా 9 రకాల వైద్య విధానాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మనకు ఏ వ్యాధిలో ఏ వైద్య విధానాలు బాగా పనిచేస్తాయో వాటినంటిని మనం తీసుకొని రోగి యొక్క పరిపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మేము పనిచేయటం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఐఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ లోగోను ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. డాక్టర్స్ డే సందర్భంగా ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీలో ఒక మెంబర్కి అయితే మనం 30% మెడిసిన్స్కు డిస్కౌంట్ ఇవ్వటం, ఇద్దరిని తీసుకొస్తే మనం 40% డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. ఇవి మెడిసిన్స్కు డిస్కౌంట్ ఉంటుంది. అదేవిధంగా పంచకర్మ ప్రొసీజర్స్కు రెండింటికి మనకు డిస్కౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇప్పుడు హోమియోపతి కానీ నేచురోపతి కానీ పబ్లిక్లో ఎటువంటి అవేర్నెస్ తీసుకురాబోతున్నారు? ముఖ్యంగా అండి ఈ కోవిడ్ తర్వాత జనరల్గా ఈ ఆయుర్వేద, హోమియో, ఈ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్ పైన ఎక్కువగా మనకు ప్రజల్లో కూడా చాలా వరకు వీటి గురించి తెలియటం జరిగింది. ఇంకా మనము ఈ విధంగా మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆయుర్వేదం అంటే ఏంది, హోమియో అంటే ఏంది, వీటిలో ఎలా న్యాచురల్గా ట్రీట్మెంట్ ఉంటుంది, రూట్ కాజ్కి ఏ విధంగా చికిత్స చేస్తారు, రోగాలు ఏ విధంగా అయితే రూట్తో పాటు పోతాయో ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖ్యంగా క్రానిక్ డిజార్డర్స్ మనకు పూర్తిగా ఈ 9 రకాల చికిత్సా విధానాల ద్వారా మనం పూర్తిగా నివారించవచ్చు. అంటే ఎటువంటి వ్యాధులకు మెడిసిన్ నుంచి చికిత్స ఉంటుంది, ముఖ్యంగా నేచురోపతి నుంచి, హోమియోపతి నుంచి, అల్లోపతి నుంచి అటువంటి? ఓకే, ముఖ్యంగా ఈ మనకు 9 వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ముఖ్యంగా జనరల్గా ఇప్పుడు నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండ్లోసిస్ అని, సర్వైకల్ స్పాండ్లోసిస్, సొరియాసిస్, పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీసు, అదేవిధంగా ఫ్యాటీ లివర్, సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం. అదేవిధంగా ఇంకా ప్రోస్టేటు, జీర్ణాశయ సంబంధ సమస్యలు, కిడ్నీలకు సంబంధించి క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్, నెక్స్ట్ ఇంకా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలా దీర్ఘకాలిక వ్యాధులకు ఈ 9 రకాల చికిత్సా విధానాలు అద్భుతంగా పనిచేస్తాయండి. చాలామంది కిడ్నీ సమస్యల వల్ల చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళకు హోమియోపతి లేదా లేకపోతే అల్లోపతి, ఈ రెండింటిలో ఎటువంటి చికిత్స అవసరం? ముఖ్యంగా ఈ ఆయుర్వేదం కానీ హోమియోలో ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిజార్డర్ అంటాం. ఎవరికైతే కిడ్నీ డిసీజ్ అక్యూట్ నుంచి క్రానిక్గా మారి బ్లడ్ యూరియా పెరగటం, క్రియాటిన్ పెరగటం, ఇలా డయాలిసిస్ ఎక్కువ చేయించుకుంటారు. వీరికి మనం ముఖ్యంగా 4 లోపల క్రియాటిన్ ఉంటే మనం ఈజీగా తగ్గించవచ్చు అండి. మన హెల్ప్ తీసుకుంటే అది క్రమంగా డయాలిసిస్ తగ్గించుకోవచ్చు. పూర్తిగా మనకి ఏదైతే బ్లడ్ యూరియా, క్రియాటిన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా ఏ విధంగా అయితే షుగర్ ఇవి ఎక్కువ ఉంటాయో వాటిని కూడా మనం కంట్రోల్ చేస్తాం. ఏ సిస్టమ్కైనా కొంతవరకు ఉంటుంది. మనకు 3-4 వరకు క్రియాటిన్ పెరిగితే మనం మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా దాంట్లో కల్తీలు అయిపోయినాయి. సో మనం చూస్తున్నాం ఫుడ్లో కానీ, లేకపోతే బయట పదార్థాలు కానీ, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ కానీ. సో వీటిని చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతి దాంట్లో కూడా పెస్టిసైడ్స్, కూరగాయలు కానీ, లాస్ట్గా ఐస్ క్రీమ్ కానీ, ఇప్పుడే ఈ మధ్య చూస్తున్నాం మనకు రెస్టారెంట్లో అంతా కల్తీ ఫుడ్, ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత వాటి వల్ల రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. స్కిన్ డిజార్డర్ రావచ్చు, నర్వస్ డిజార్డర్ రావచ్చు. వీటన్నిటికి కూడా మనం ఇంతకుముందు చెప్పినటువంటి బాడీ ప్యూరిఫై టెక్నిక్స్, దాన్ని డిటాక్స్ అంటాం. ఒక్కసారి సింపుల్ అది డిటాక్స్, మనం అడ్మిట్ కాని అవసరం లేదు, రోజు తీసుకొని వెళ్ళొచ్చు. ఆ డిటాక్స్ తీసుకుంటే చాలా వరకు మన బాడీ అనేది మొత్తం కూడా ఒకసారి సర్వీసింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. దాని ద్వారా మనకు మలినాలన్నీ పోవటం, దాని ద్వారా మనకి ఇమ్యూనిటీ పెరగడం జరుగుతుంది. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ముఖ్యంగా షుగర్ కానీ, ఒకవేళ వంశపారంపర్యంగా షుగర్ ఉన్నా కూడా, థైరాయిడ్, ఇవన్నీ కూడా మనకు రాకుండా ముందుగానే మనం నివారించుకోవచ్చు. బయట మార్కెట్లో మీ యొక్క హోమియోపతి మందులు లభిస్తున్నాయా ప్రజలకి అందుబాటులో? తప్పకుండా అండి, చాలా వరకు లభిస్తున్నాయి. ఆ కరోనా తర్వాత బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని మనం విభజిస్తే మనకు ఆఫ్టర్ కరోనా అందరికీ అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేద, హోమియో మందులు కూడా. ఇంకా మనకు ఆయుర్వేదం అంటే స్లో అంటారు, అదేం లేదు. ఆయుర్వేదంలో కూడా ఫాస్ట్గా పనిచేసే మెడిసిన్స్ ఉంటాయి. ఏమంటే కొంచెం గవర్నమెంట్ కూడా ఈ సిస్టమ్ను కొంచెం ప్రోత్సహించి, మాకు కూడా టెక్నాలజీ వేరు, మెడిసిన్ వేరు. ఇప్పుడు వెంటిలేటర్ ఉంది, ఆక్సిజన్, ఇవన్నీ కూడా టెక్నాలజీ మాకు కూడా అందిస్తే మా దగ్గర కూడా చాలా వరకు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మనకు ఆయుర్వేదం అంటే కొంతమందికి పథ్యాలు ఉండాలి, వేడి చేస్తాయి అంటావు, అవన్నీ కూడా ఉత్తది, అలా ఏముండదు. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా వాడుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయా? అలాగే మీ ఆసుపత్రులలో ఫెసిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి? తప్పకుండా అండి, గవర్నమెంట్ నుంచి ఉంది. ఇంకా మనకు ఎక్కువ రావాలి మనం ఆశిస్తున్నాం.
మన దగ్గర ఇప్పుడు మెడి9 ఆయుర్వేదలో పరిశుభ్రత ఉంది. అదేవిధంగా మనకు డైట్ కూడా మనం ప్రిపేర్ చేసి ఇవ్వటం జరుగుతుంది. డైట్ చార్ట్స్ ఉన్నాయి, అన్ని రకాల వైద్య నిపుణులు ఉన్నారు. తప్పకుండా మంచి సదుపాయాలు ఉన్నాయి, మంచి జరుగుతుంది. కేవలం హైదరాబాద్లోనే ఉందా లేకపోతే వరంగల్ లేక ఖమ్మం ఆ ప్రాంతంలో మీ బ్రాంచెస్? ఓకే, ప్రజెంట్ అంటే మనం ఈ మధ్యనే స్టార్ట్ చేసినామండి. ఇప్పుడు మన కొత్తపేట, నెక్స్ట్ సికింద్రాబాద్ హౌసింగ్ బోర్డు ఉన్నాయి. ఇంకా త్వరలోనే మనం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాం. ఏపీ తెలంగాణ మొత్తం విస్తరించడానికి చూస్తున్నామండి.